జగద్గిరిగుట్ట 126వ డివిజన్ షిరిడి హిల్స్ లోని చర్చ్ ఆఫ్ క్రిస్ట్ లో నిర్వహించిన ఈస్టర్ వేడుకలకు బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదరులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికి దారితీస్తుందని తెలియజేసేదే ఈస్టర్ పండుగ సందేశం అని అన్నారు. వేలానికి ఆ పాటగా వచ్చేసి చాలా కూడా చేస్తారు. బాబా గారికి కూడా చాలా కూడా ఉద్యోగం చేయండి కదా 16 కూడా వస్తుంది కదా ఉండండి. 2వ రాజు 3వ అధ్యాయం 9వ వచనం. ఇజ్రాయేలు రాజును యూదారాజును ఏదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడనున్న దండువారికి పశుపల్లుకోవాలని యెహోవా మనలను పిలిచిన ముఖ్యంగా మళ్ళీ చాలా రోజుల తర్వాత చర్చిని ఇన్వైట్ చేయడం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈస్టర్ సందర్భంగా మరి అనేక చర్చిలు ఉన్నా కానీ మా చర్చికి రావడం మాకెంతో శుభదాయకము, సంతోషకరము. ఈ విషయంలో 2002లో మొట్టమొదటిగా చిన్న చర్చ్ ప్రారంభించాము. ఒక 10 మెంబర్స్. పరిశుద్ధవాదంత నామకి స్తోత్ర. నీవు చేసిన మేలను బట్టి నీకు స్తోత్రం చెల్లించువాను తండ్రి. అలాగే ఈరోజు విశేషముగా మన సంఘానికి వచ్చిన నాయకుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనయందు వర్ధించిన సందర్భంలో మన నాయకులు వివేకానంద సార్ ఎంత సంతోషంతో ఒక్క సమయంలో పరిశుద్ధానికి వచ్చేసి నా తోటి ఎంత సాయం కావాలి అంతవరకు మన సంఘస్థులు పోయిన తర్వాత వాళ్ళు పోచినంత సాయం ఇచ్చిన దాని గురించి వాళ్ళకు కూడా నీ కృతజ్ఞత స్తోత్రం చెల్లించేవారు. అలాగే జగనన్న కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన కూడా చేసిన మేలు బట్టి మేము కూడా కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన చర్చికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చర్చి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి మన ఎమ్మెల్యే గారికి మరి చర్చి అంటే 2009 కూడా మరి ఎమ్మెల్యే గారికి చర్చికి సంబంధం ఉన్నట్టు నాకు కొంచెం అవగాహన ఉన్నది. మరి అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారికి చర్చి తరఫున మా గారి ఎమ్మెల్యే గారికి మంచి అనుబంధాలు ఉన్నాయి. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చర్చి పెద్దలందరూ కూడా ఎల్లవెల్ల మా సహాయ సహకారాలు ఎప్పటికుంటాయి. మరి ఎవరైతే చేస్తుంటే దాని తర్వాత మళ్ళీ నా చర్చి కూడా తయారు చేసింది. మరి ఏదేమైనప్పటికీ ఈరోజు ఈస్టర్ పండుగ సందర్భంగా మరి ఇక్కడ ఇచ్చేటటువంటి పెద్దలు కూడా అందరూ కూడా పేరు పేరున పిల్లటువంటి సోదరులందరూ కూడా పేరు పేరున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో ఆ యేసయ్య ఇదే విధంగా మరి ఎక్కువగా మనందరికీ ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకునేందుకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ రాను మంచి ఆరోగ్యాలు ఇచ్చి రానులో మంచి మంత్రి పదవులు వచ్చే విధంగా యేసయ్య ఎప్పటికీ మనీ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి నేను ఓవర్కమ్ కావాలి. ఓవర్కమైనా అందరికి సంఘస్థులు ఉన్నప్పుడు సంఘం అంటేనే ఒక్కొక్కరు చేతులు వదలకుంటే మీ సంఘం అంటే మనం ఒక పరమార్థం దానికి అర్థమైందంటే మనం సంఘజీవులం ఒకరిపైన ఒకరు ఆధారపడతాం. కాబట్టి వారి ధైర్యం ఇచ్చి మనం ముందు పెట్టి వారి ఆశీర్వాదం వారి సహకారంతో మనం ముందుకు వెళ్ళాం. కాబట్టి వారి కుటుంబానికి మనం అండవలసిన బాధ్యత మన పైన ఉంది. తప్పకుండా నిర్వహిస్తామని చెప్పి నేను మనవి చేసుకుంటూ మరి ఈ చర్చ్ విషయంలో ముఖ్యంగా ఈస్టర్ పండుగ అందరూ కలుసుకోవాలి, అందరికి విషయం చెప్పాలి. అందుకని చర్చ్ విషయం కూడా నాకు కళ్ళ కట్టడి కనబడేది వచ్చింది అనమాట. ఇప్పుడు డెఫినెట్గా దీన్ని కూడా పూర్తి చేసుకుందామని చెప్పి మనం చేసుకుంటూ చాలా కార్యక్రమాలు రాస్తాం. ఈరోజు బాగు
జయంతి వచ్చి 2 క్లబ్ అయితే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మా ఎమ్మెల్సీ గారు అక్కడికి వచ్చి మరి వేరే ప్రోగ్రామ్ ఇక్కడ రమ్మని కబురు పెట్టారు. మనం కలుసుకుందాం ఈ 10 days ఫ్రీ అయితే కూడా ఎలా ముందుకు పోదాం ఒక ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి అందరికీ వేదిక మీద పెద్దలకి చిన్నలకి అందరికీ పేరు పేరున మా ముందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ